హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనం కిచెన్‌లో టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. మా ఇంట్లో అయితే చెట్లున్నాయండి. టొమాటో చెట్లు చాలా ఉన్నాయి. అది కూడా మిద్ది పైన వేసాం. మిద్ది తోటలో. చూడండి ఎంత బాగొచ్చాయో టొమాటాలు. చాలా వచ్చేసాయి. ఇంకా ఇంట్లో వాడుకోవడానికి కూడా ఎక్కువైపోయాయి. ఇంకా సరేలే మన ఇంట్లో కాసిన టొమాటోలు కదా! టొమాటో పచ్చడి పెట్టేస్తే బావుంటుందనుకున్నాము. నిలవ పచ్చడి పెడుతున్నామండి. ఎక్కువ టొమాటాలు ఉన్నాయి కదా! సో, ఒక 2, 3 మంత్స్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే. ఇంకెందుకు ఆలస్యం, టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే వాటర్ తీసుకొని ఫ్రెష్ వాటర్‌లో బాగా కడిగేసుకుందామండి టొమాటోస్ అన్నీ. ఎందుకంటే తడి ఉండకూడదు కాబట్టి ఆరబెట్టుకోవాలి టొమాటో పచ్చడి చేసే ముందు. బాగా కడిగేసుకొని తర్వాత అయితే ఆరబెట్టేసుకున్నానండి నేనైతే. ఆరబెట్టి తర్వాత తుడిచేసుకుందాం క్లాత్. ఎందుకంటే ఏమన్నా తడి ఉన్నా, ఏమున్నా మొత్తం పోతుంది. ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి నిలవ పచ్చడికి తడి ఉండకూడదండి. మళ్ళీ బూజొచ్చేస్తుంది కదా! మనం పెట్టి కూడా వేస్ట్. తర్వాత అయితే అంతా క్లీన్ చేసుకొని ఆ తొడేలన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ అయితే రిమూవ్ చేసేసుకుందాము. ఎందుకంటే టొమాటో పచ్చడి చేసుకుంటాం కదా! తొడేలు వేసుకోం కదండీ! తర్వాత చూడండి ఎలా ఉన్నాయో టొమాటోలు అయితే ప్లాస్టిక్ టొమాటోలాగా కలకలలాడిపోతున్నాయి. ఇంకైతే అన్నీ కట్ చేసుకుందామండి. ఆరిపోయిన తర్వాత అన్నీ తుడిచేసుకొని ఇలా నీట్‌గా పీసెస్‌కి అయితే కట్ చేసేసుకోవాలి. చాలా టొమాటోలు ఉన్నాయండి. అసలు ఎన్ని టొమాటోలు వచ్చాయంటే ఈ సంవత్సరం. ఎన్ని సార్లు టొమాటో చెట్లేసినా కొన్ని రోజులు కాస్తాయి. ఇన్నైతే కాయలేదండి ఎప్పుడు మాకు. మన ఇంట్లో కాసిన టొమాటోలతో అసలు రసం పెట్టుకున్న, కూర చేసుకున్న, టొమాటో కర్రీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? అసలు చూడండి ఎలా ఉన్నాయి టొమాటోల లోపల ఇత్తనాలు, ఆ జ్యూసీ అసలు చాలా బావుంటాయి. ఫ్రెష్‌గా ఉంటాయి కాబట్టి. బయటవైతే అసలు టేస్ట్ రావండి. ఎన్ని టొమాటోస్ ఏసినా రసానికి పులుపు ఉండదు, ఏముండవు తియ్యగా వస్తున్నాయి. మన టొమాటోలయితే చాలా బావున్నాయి. ముందుగా అయితే కడాయి పెట్టేసుకుందాం రండి. తర్వాత నేనైతే పచ్చడి కదండీ! నిలువ పచ్చడి అందుకని చెప్పి గ్రౌండ్‌నట్ ఆయిల్ వేసేసుకున్నాను. కొంచెం మరిగిన తర్వాత టొమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! అన్నీ అయితే వేసేసామండి కడాయిలో. మన ఇంట్లో టొమాటోలు కదండీ! ఒక 5-10 మినిట్స్‌కి అయితే మగ్గిపోతాయి మంచిగా. అదే బయట టొమాటోలు అనుకోండి ఒక అరగంట ఏపినా గానీ అట్లానే ఉంటుంది. జ్యూస్ చూసారా? అసలు వాటర్ చూడండి మన టొమాటోలు అయ్యే లోపల జ్యూసీ అసల ఫుల్ అయితే జ్యూస్ వచ్చేసింది. టొమాటోలు రసానికైతే అద్దిరిపోతాయండి. ఈ టొమాటోలు అయితే నాటు టొమాటోలు అందులో. హై ఫ్లేమ్ పెట్టేసి మగ్గించుకోండి ఒక 10 మినిట్స్. ఇట్లా జ్యూసీగా అయిపోతుంది మొత్తము. తర్వాత అయితే చూడండి ఎట్లా వచ్చేసిందో మొత్తం అయితే కరిగిపోయాయి. చాలా మన ఇంట్లోే కదండీ! ఊరికే కరిగిపోతాయి. ఇంకా చూడండి మంచిగా ఉడికిపోతా ఉంది టొమాటో పచ్చడి. వాసనైతే గుమగుమలాడిపోతుందండోయ్! ఇలా మొత్తం ఇలా మగ్గిన తర్వాత ఇట్లా వాటర్‌లాగా అయిపోవాలండి. టొమాటో అంతా మగ్గిపోయింది చూసారా? మొత్తం ఇత్తనాలైతే ఫుల్లుగా ఉన్నాయండి. పచ్చడి ఎలా ఉంటుందో చూడాలసల. మన ఇంట్లో పచ్చడి నోరూరిపోతుంది. అందులో వేడి వేడి అన్నంలో టొమాటో పచ్చడి ఏసుకొని తింటే అద్దిరిపోతుంది గదా! సో, చూసేద్దాం రండి. ఈజీ అండి టొమాటో పచ్చడి చేసుకోవడం. ఊరగాయలాగే ఉంటుంది. ఇంకా అయితే చూడండి ఇట్లా జ్యూస్‌గా అయిపోవాలి మనం ఏసిన టమాటో ముక్కలన్నీ. తర్వాత అయితే చింతపండు తీసుకుందామండి. చింతపండు ఒక పిడికెడు తీసుకొని టొమాటోలో అది మగ్గుంది గదా! డైరెక్ట్‌గా కడాయిలో అయితే వేసేద్దాము. వాష్ చేసేసుకొని వేసేయండి. ఒక పిడికెడు తీసుకోండి. ఆల్రెడీ టమాటాలు పులుపుగా ఉన్నాయి కాబట్టి మనకంత పులుపు అవసరం లేదు కాబట్టి నేను కొంచెం చింతపండే ఏశాను. ఇంక తర్వాత అయితే ఇంకొక కడాయి తీసుకోండి సెపరేట్‌గా. దాంట్లో అయితే ఆవాలు, మెంతులు వేసుకోండి. 2 కలిపి ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ ఎయొద్దు. తర్వాత ఇవి చిటపటలాడేంతసేపు వేయించుకొని తర్వాత అయితే పౌడర్ ఏసేసుకోవాలి. మెంతి పొడి వస్తుందండి. చాలా ఫ్లేవర్ ఉంటుంది. మెంతులు ఎక్కువేయలేదు. ఆల్రెడీ మెంతి పొడి ఉంది. ఇంకైతే ఫ్రెష్‌గా వేస్తే కొంచెం ఫ్లేవర్ బావుంటుందని కొంచెం వేస్తున్నానంతే. చింతపండు, టొమాటో సూప్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఫుల్ సూపీగా అయిపోయింది. అలా అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలండి. తొందరగానే అయిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. తర్వాత ఇది ఉంది గదా! ఇది పౌడర్ ఏసేసుకోవాలి. మెంతి పొడి వచ్చేస్తుంది. ఇంకా మిక్సీ తీసేసుకుందామండి. తర్వాత దాంట్లో అయితే ఈ టొమాటో సూప్ ఉంది గదా! ఈ టొమాటో సూప్‌ని ఏసేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ ఏసుకుంటే ఇదంతా మెదిగిపోతుంది గదా! ఈ చింతపండు, టొమాటో అంతా కలిసిపోతుంది. తర్వాత కారం తీసుకోవాలండి. ఒక కప్ కారం తీసుకోండి. ఒక కప్ కారానికి హాఫ్ కప్ సాల్ట్ అయితే తీసుకొని వేయాలి. 1 కేజీ టొమాటోస్‌కి. వెల్లుల్లి తీసుకోండి. ఒక 2 గడ్డలు ఒలుచుకొని నీట్‌గా వేసేసేయండి. తర్వాత అయితే పసుపు వేసేసుకుందాము. అవన్నీ వేసేసిన తర్వాత ఈ పొడి ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నానండి మెంతి పొడి. ఇందాక చూపించాను కదా! అది కూడా యాడ్ చేసేసుకుందామండి. మొత్తం యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేద్దాము. పేస్ట్ అయిపోతుంది. మన టొమాటో పచ్చడి కూడా రెడీ అయిపోతుంది.
నేనైతే ఎక్కువ మిక్సీ వేయొద్దండి, మరి పేస్ట్గా అయిపోతుంది. కచ్చాపచ్చగా వేసుకోండి. చూడండి టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇదైతే మనం తిరగమాత పెట్టేసుకోవాలి. పోపు పెట్టేద్దాం రండి. ఇంకా అయితే గ్రౌండ్నట్ ఆయిల్ వేసేసానండి. పోపుకి ఎక్కువ ఆయిల్ పట్టిద్దండి తిరగమాతకి. నిలవ పచ్చడి కదా, మామూలు పచ్చడికి అయితే అంత వేయము, నిలవ ఉండాలి కాబట్టి ఎక్కువ నూనె అయితే వేసుకోండి. ఇంకా తిరగమాతకి అయితే కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి అన్నీ వేసేసుకొని ఇంకా జీలకర్ర, పచ్చనగపప్పు అన్నీ తీసుకుందామండి. ఇంకా ఇంగు కూడా యాడ్ చేస్తామండి, ఊరగాయ కదా. ఇంకా అయితే ఆయిల్ మరిగిన తర్వాత ఇంకా పోపు పెట్టేద్దాము. పోపు వేసేసి తర్వాత అయితే పచ్చడి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా కాసేపు వేగిన తర్వాత తీసేయడమే అండి. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసేయచ్చు, వంట రానోళ్ళు కూడా. సో తప్పకుండా చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తిని ఎలా ఉందో చెప్పండి. మా స్టైల్ టొమాటో పచ్చడి అయితే ఇదండి. గ్రౌండ్నట్ ఆయిల్ వేసాం కదా, చూడండి అసలు ఎలా వస్తుందో నురుగు. గ్రౌండ్నట్ ఆయిల్ చాలా మంచిదండి హెల్త్కి. సో గానుగ దగ్గర పట్టించుకొని వాడండి, మంచిది హెల్త్కి కూడా. ఇంట్లో దేనికైనా వాడుకోవచ్చు. తర్వాత ఇంకో అయితే యాడ్ చేసేసానండి. ఇంకా అయితే మనం టొమాటో పచ్చడి మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, అది తీసేసి మొత్తం పోపులో అయితే వేసేద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. మీకు అనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు చేసేసేయండి, ట్రై చేయండి, కమెంట్లో చెప్పండి ఎలా ఉందో అని చెప్పి. సో ఇలా వేసేసి కాసేపు మగ్గింది అనుకున్న ఆయిల్ టొమాటో పచ్చడి మొత్తం అంతా పట్టేసి నీట్గా అయిపోతుంది. మన టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్, సీ యూ ఆల్.